మనం జరిగినటువంటి అక్రమాలను అన్యాయాలను మనం జరుగుతున్నటువంటి స్వేచ్ఛ హరింపును ఈరోజు తెలియజేయడానికి జరిగినటువంటి అవకతవకల్ని అన్ని కూడా ఎవిడెన్స్ తో సహా తీసుకొని ఈరోజు ప్రజా వేదిక ద్వారా చైతన్య వేదిక ద్వారా ఈరోజు సమర్పించడానికి వచ్చినాం. అయితే ఉదాహరణకు పోయినసారి 42,000 ఓట్లుండే, ఈసారి 51,000 ఓట్లయింది. నేను స్టాటిస్టిక్ ఆఫీసర్ని అడిగిన హైదరాబాద్, సార్ ఒక 5 ఏళ్లలో కుటుంబాలు ఎన్ని పెరగచ్చు? వారు ఏం చెప్పారంటే 1 లేదా 2% పెరుగుతుంది, అంటే 1,000-2,000 పెరగాలి. బాగా కాలనీలు అయినాయి, కొత్తగా అయినాయి అంటే 3% పెరగాలి. ఎంత పెరిగినా 4 నుంచి 6,000 పెరగదు. మరి 42,000 ఓట్లు 51,000 ఎట్లయింది? అది చూస్తే ఈ ఊరితో పాటు అన్ని పల్లెటూళ్ళ యొక్క ఓట్లు చేశారు. ఉదాహరణకు వార్డు నెంబర్ 9లో 1,650 ఓట్లను మనం తీసుకున్నాము. పోయినసారి ప్రభుత్వానికి ఈ కమిషనర్ పంపించాడు, 1,650 ఓట్లు 26 వార్డులకు స్ట్రెంత్ చేసినాను. మరి ఒక్క 9వ వార్డులని 2,900 ఓట్లు ఎట్లా వచ్చింది? ఈ అధికారి ఎవరు? అరే పోయినసారి కోర్టుది చూడడా? ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఐఏఎస్ గారు వచ్చారు, మున్సిపాలిటీ చాలా న్యాయబద్ధంగా రాజ్యాంగంలో జరుగుతామనుకున్నాం. వారి సమక్షంలో వారి ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఈ 2,909 వాడికి ఎట్లా వచ్చినాయి? ఇది ఎవరు? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాజ్యాంగం మీరు నడుస్తుందా? పైసలు ఏం జరుగుతుంది అసలు? ఇది ఈ ప్రజల అహంభావాలతో ఆభావాలతో ఆడుతున్న నాటకం. మీరు అన్నెసరి మతానికో కులానికో అబద్ధం చేయొద్దు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఒత్తివేస్తున్నారు ఇక్కడ బహిష్కరణ. కాబట్టి ప్రజా చైతన్యం వేదికగా వచ్చిన మీ అందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు జరిగిన అన్యాయాలు చాలు, ఇక నుంచి అన్యాయాలు జరగకూడదు. అంటే ఐఏఎస్ గారు సంకేత్ కుమార్ చిన్నవారు కాదు, వారు ఐఐటిలో ఉన్నత యూనివర్సిటీలో చదివిన పెద్ద నిపుణులు. వారు సింగిల్ సీట్లు ఐఏఎస్ కొట్టారు, మన బైసా పట్టణానికి సబ్ కలెక్టర్ వచ్చారు. చాలా ఉన్నతమైనటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఒక్క గంటలో 50,000 ఓట్లను డివైడ్ చేయగలుగుతాం. ఎందుకు జరుగుతలేదు? అరే నేను ఒక దివ్యాంగుని అడిగిన, అరే బాబు ఓట్లను ఎట్లా చేయాలి ఎక్సెల్ షీట్లో అని. ఏమున్నది సార్, ఎక్సెల్ షీట్లో ఓపెన్ చేయాలి, డాటా లకోవాలి, సింగిల్ కొట్టేసి మనకి ఏది కావాలి ఓపెన్ చేస్తే నరసింహనగర్ ఓట్లు అంటే ఎన్ని వస్తాయి? అయితే 9వ వార్డులో అక్షరాల 33 వార్డుల ఓట్లను ప్రాంత ఓట్లు వేసారు. 33, 138 అయితే నరసింహనగర్ తీసుకుపోయేసారు. అంటే అధికారులకు ఏ ప్రాంత అసలు వాళ్ళు చెప్పిన దాంట్లో 9వ వార్డులో గోకుల్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా, ఫులే నగర్, వినాయక్ నగర్ వేసారు. ఈ 3 వార్డులు ఉండాలని మీరు అధికారికంగా ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారు. కానీ సుభాష్ నగర్, బిబ్లీ నగర్ కాలనీ, ఇవి బట్టి గల్లీ ఉన్న 33 ఏరియా ఓట్లు వేస్తారు. మేము అడుగుతాం గౌరవ సబ్ కలెక్టర్ గారికి, సార్ ఏరియా వైజ్ డివైడ్ చేసి బౌండరీస్ ఇచ్చి మీరు ప్రభుత్వానికి కోర్టు సబ్మిట్ చేస్తారు, ఏం చేంజ్ కాలేదు కమిషనర్ గారు. ఇప్పుడు ఇన్ని కాలం ఎట్లా చేంజ్ అయినాయి? ఇది మరి సమాధానం కావాలి. సమాధానం ఎప్పుడు కావాలా? వాళ్ళు చేంజ్ చేస్తామని ఈ రోజు సస్పెండ్ అనిస్ కు సస్పెండ్ చేశారు, వీళ్ళెందుకు సస్పెండ్ చేయరు? డ్రాఫ్ట్ తో డాటలా పోయినసారి డ్రాఫ్ట్ లో ఫైనల్ నోటిఫికేషన్ తప్పులు జరగలేవా? అవే హౌస్ నెంబర్లు ఇవ్వలేశారు, ఒక్క హౌస్ నెంబర్ కూడా లేవు. అసలు రెవెన్యూ రికార్డులో అంటే ట్యాక్స్ చేసుకునే లేని ఇల్లు కూడా ఇప్పుడు పెట్టిందట. ఇంత ఘోరమా? 4-3-2009 అని ఒక డేట్ కు 30-40 ఓట్లు పెట్టారు. అసలు ఇల్లు లేని వేశారు, దేగాం వేశారు, సోనాల వేశారు, చుట్టుపక్కల గ్రామాలన్నీ ఓట్లు తీసుకొచ్చారు. ఇండియాకు పాకిస్తాన్ కు బార్డర్ ఉంటుంది, తెలంగాణకు ఆంధ్రకు బార్డర్ ఉంటుంది, దేగాంకు బైసాకు బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్ లేని ఓట్లు ఈ ఊర్లోకి ఎట్లా వస్తున్నాయి సార్? నేను ఈ విషయాన్ని అడగలుగుతున్నాను. మనందరం ఈ రోజు ఒకటే విషయానికి వచ్చాం, జరిగిన అవకతవకలు చాలు. పైసా ఎంత బద్దం కావాలని అయింది. ఉన్న ఆఫీసర్లు అందరూ ఏసీకి పట్టుబడ్డారు, ఎన్ని ఓట్లు అయినాయి, జైల్లోకి పోయిండ్రు. ఇప్పుడు పైసలు కాపాడుకోవాలి. ఐఏఎస్ గారు వచ్చారు, మీ సమక్షంలో ఈ వేదిక మొత్తం మీరు చెప్పినట్టు రెడీగా ఉంది. జరిగిన అన్యాయాన్ని సరిచేయండి, ఓట్లను సరిచేయండి. ఆ 1,650 ఓట్లు ఏదైతే లాస్ట్ ఇయర్ ఉందనో ఆ ఓట్లలో పిచ్చి తప్పులు ఉన్నాయి, అవి ముందు సరిచేయండి. మీ దగ్గర ఇంత ఆఫీసర్స్ ఉన్నారు, మా 24 గంటలు సేవ చేసే పోలీసు యంత్రాంగం ఉంది. ఒక ఎస్ఐని సిఐని పంపించండి, ఒక్క గల్లి తిరిగితే గంట 2 గంటల గల్లి అయిపోతుంది. ఆ విధంగా మీరు ప్రయత్నం చేయాలా. ఈరోజు ప్రజా స్వామ్యయుతంగా శాంతిగా మీకు ఈ సబ్మిట్ చేయడానికి వచ్చినాం. కానీ దీన్ని ఆసరా చేసుకొని పోయినసారి లాగా మీరు చేస్తే ఇది చాలా ఇబ్బందిగా పరిస్థితులు ఉంటాయి. నేను అడగదలుచుకున్నా, ఈ ముదల్ నియోజకవర్గంలో 50 ఓట్లు వేసి ఎంపీ ఓటేస్తున్నాం కదా, ఈ ఎంపీ ఎటువంటి ఈ బీజేపీ ఎంపీ కానీ టీఆర్ఎస్ ఎంపీ కానీ వీళ్ళ బాధ్యత కావాలా? ఈ రోజు రావాల్సిన అవసరం ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళ నాయకులందరూ వచ్చేది చాలా సంతోషం. కానీ ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేస్తున్నాం, అందరి తరఫున ప్రజావేదిక తరఫున మన ప్రజానాయకుడు ఆయన విజ్ఞప్తి చేస్తున్నాం, వారు ముందుండి ఈ ఓట్లను సరిచేయాల్సిన బాధ్యత వారిపై ఉందని చెప్పి సందర్భం అంటే
ప్రజలు మొత్తం ఆదిలాబాద్ జిల్లా వరకు చిటికల చేసి పడేస్తారు. ఎందుకు పైసలు పనిచేస్తలేరని అడుగుతున్నాం. ప్రజావేదిక అదే అడుగుతుంది, ఏం జరుగుతున్నది, ప్రజాస్వామ్యం ఎందుకు పనిచేస్తలేదు ఇక్కడ అని చెప్పి నేను అడుగుతున్నాను. మేము ఇచ్చినటువంటి ఏదైతే అప్పీల్ చేస్తుంది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా అప్పీల్ మీరు స్వీకరించాలా. గౌరవ సబ్ కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలా. పైసా ప్రజలకు మీ పైన అనేక అభిమానం ఉంది, మీరు వచ్చిందని చెప్పి అనేక మార్పులు జరుగుతాయి అనుకున్నాం. కానీ మొదటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మాకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా అయింది కాబట్టి దాన్ని ప్రత్యేక దృష్టిలో తీసుకొని మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకొని మీరు నిన్న కలెక్టర్ గారి సమక్షంలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా శాంతియుతంగా ఉన్న మా ప్రజా చైతన్య వేదిక యొక్క సభ్యులందరికీ సమాధానం చెప్పి మా అభ్యర్థన స్వీకరించాల్సిందిగా సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా మన అందరికీ విన్నటువంటి న్యాయబద్ధమైన సలహాలు ఇస్తున్న ప్రవీణ్ గారు మాట్లాడుతూ చెప్తున్నారు. ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, బైసా పట్టిన ప్రముఖులు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సోదరులందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకు కాళోజీ నారాయణరావు గారు ఒక మాట అంటాడు, పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప. ఇది అన్యాయానికి, అక్రమానికి ఈ జరుగుతున్నటువంటి పోరాటంలో బైసా చైతన్య వేదిక ఈరోజు ఆ స్ఫూర్తిని తీసుకొని మనం పోరాటం చేస్తున్నాం. నిజంగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ఎలా జరిగింది? ఓటర్ లిస్టులో అక్రమాలు జరిగాయి. అన్యాయంగా బౌండరీస్ ని చేంజ్ చేస్తూ ఓటర్ల పేర్లు ఎక్కించారు. ఒక హిందూ కుటుంబంలో ముస్లిం సోదరుల యొక్క ఓట్లు నమోదు చేశారు. ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తినిచ్చినటువంటి సమానత్వానికి, స్వేచ్ఛను, అన్యాయాన్ని మన బైసా ప్రజల యొక్క ఓటర్లతో వాళ్ళు ఆటలాడే విధంగా ఇక్కడ అధికారులు పనిచేస్తున్నారు. మరి ఇది కొత్తనా? కాదు. గత 3 పరిహారాలు ఇదే జరిగింది. పోయినసారి మనందరం ఇక్కడ ప్రముఖులు, పెద్దలు ఈ అన్యాయాన్ని అనేక సార్లు అధికారులకు చెప్పి వాళ్ళు పట్టించుకోని సందర్భంలో 14/01/2019 రిట్ పిటిషన్ వేసి అప్పుడు బైసాతో పాటు 3 రోజులు మనం మొత్తం తెలంగాణ ఎన్నికలను ఆపినాం. ఆ సందర్భంగా కోర్టు ఏం చెప్పిందంటే ఇంకొక 10 రోజులు ఇచ్చి ఉన్నటువంటి అన్ని అవకతవకల్ని సరిచేయాలని చెప్పారు. అయినా అప్పుడున్నటువంటి కమిషనర్ ఏదైతే కోర్టులో రూల్ నెంబర్ 910 సమర్పించారో అందులో వారు సర్టిఫికేట్ ఇచ్చారు, ఇక్కడ ఉల్లంఘన జరగలేదు. కానీ అదే ఉల్లంఘన జరిగింది. అదే విధంగా ఓట్లు మనందరూ వేసాం. అయితే నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మీరంతా కలిసి వచ్చి మెమోరాండం ఇచ్చినందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చినందుకు నమస్కారం. మీరు ఏదైతే ఇష్యూస్ రేజ్ చేశారో, మనకి ఏదైతే ఇబ్బందులు రేజ్ చేశారో, మనకి యాజ్ పర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రతిదీ కూడా చూడడం జరుగుతుంది. ఏ గ్రీవెన్స్ ని కూడా మేము ఏది కూడా చూడకుండా, రిజాల్వ్ చేయకుండా కానీ మీకు రెస్పాన్స్ అనేది ఇవ్వకుండా అనేది ఉండదు. సో మీరు ఏదైతే రిక్వెస్ట్ చేశారో, మనకి ఇప్పుడు 2 విధాలుగా రిక్వెస్ట్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మీరు ఒక వార్డులో పడ్డ మనిషి అక్కడ కాకుండా వేరే వార్డులో ఉండాలి అనేది మనకి మెజారిటీగా కంప్లైంట్స్ వస్తున్నాయి. అట్లాంటి కంప్లైంట్స్కి ఇప్పుడు కూడా మనకి టైం ఉంది. సో మీరు ఇప్పుడు కూడా మున్సిపల్ ఆఫీస్లో చేస్తే యాజ్ మున్సిపల్ కమిషనర్ వాళ్ళు మ్యాపింగ్ అనేది కరెక్ట్గా ఏ వార్డ్ నుంచి బి వార్డులోకి షిఫ్ట్ చేయాలని చెప్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఫీల్డ్లో ఉన్నారా లేదా అని చెప్పి చూసి మరి వాళ్ళు డిస్పోజ్ చేస్తాం. ఆల్రెడీ ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇంకా టైం ఉంది కాబట్టి అట్లాంటివి కూడా మీకు ఏమైనా ఇంకా కంప్లైంట్స్ ఉంటే, మనకు ఆల్రెడీ చాలా ఆల్మోస్ట్ 1000 కంటే ఎక్కువ అట్లా కంప్లైంట్స్ వచ్చాయి. సో అవి రిజల్వ్ చేస్తున్నాము. ఇంకా మీకు కంప్లైంట్స్ ఉంటే అక్కడ కూడా ఇవ్వండి. రెండోది ఏంటంటే, మీరు కొంతమంది ఓటర్ లిస్ట్లో ఉండకూడదు, వీళ్ళు అసలు నిజంగా లేరు అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ పెడుతున్నారు. సో అది ఇప్పటి వరకు ఏంటంటే ఆల్రెడీ మనకి మున్సిపల్ ఆఫీస్లో కూడా, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో మీటింగ్స్ జరిగాయి. పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చారు. సో దానికి ప్రాసెస్ ఏంటంటే, ఆ పర్సన్ ఒకవేళ ఎగ్జిస్ట్ లేరు అని అంటే, లేదా
ఆ పర్సన్ అర్బన్లో లేరు, ఎక్కడో వేరే దగ్గర ఉంటున్నారని అంటే దానికి ప్రక్రియ వేరేగా ఉంటుంది. దానికి ఫామ్ 7 అండ్ ఫామ్ 8 అనేది అది మీ రెస్పాన్సిబిలిటీ. మీరు ఫామ్ 7 అండ్ ఫామ్ 8 అనేది మీరు అప్లై చేస్తే, అది కూడా ఆన్లైన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో అప్లై చేస్తే దాని బేసిస్ మీద మేము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి తహసీల్దార్ హూ ఇస్ ద ఏఈఆర్ఓ అండ్ సబ్ కలెక్టర్ హూ ఇస్ ద ఈఆర్ఓ వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో కూడా వెరిఫై చేసి ఒకవేళ నిజమైతే తొలగించడం జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్యలో కూడా మీరు డిఫరెన్స్ అనేది కొద్దిగా క్లియర్గా అర్థం చేసుకొని ఏ విధంగా అప్లై చేయాలనేది కరెక్ట్గా చేస్తే డెఫినెట్గా దాని మీద చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ మరొకసారి. ఈ డిస్టింక్షన్ అనేది కొద్దిగా అర్థం చేసుకొని మీరు కరెక్ట్ విధంగా కంప్లైంట్ అబ్జెక్షన్ అని ఇస్తే కంపల్సరీ క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.